తప్పు చేస్తే నరికేయండి, కానీ బెయిల్ మాత్రం ఇవ్వండి. 2 ఆపరేషన్లు జరిగాయి, నా గోడు వినండి. బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యం. ఇది పోసాని ఆవేదన. ఇంతకీ ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందా లేదా? సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఉచ్చు బిగుస్తోంది. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడుదలవుతారా లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా పీటీ వారెంట్లు జారీ అవుతూ ఉండడంతో ఎప్పుడు రిలీజ్ అవుతారన్నది ప్రశ్నగా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ను దూషించారని టీడీపీ, జనసేన శ్రేణులు చేసిన ఫిర్యాదుతో పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. గత నెల 26న అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత నర్సరావుపేటలో నమోదైన కేసులో పీటీ వారెంట్పై తెచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడలో ఉన్న పోసాలని కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పీటీ వారెంట్పై అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భవానీపురం పిఎస్లో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కోర్టు రిమాండ్కు ఆదేశించడంతో మళ్లీ కర్నూలుకు తరలించారు. తాజాగా గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. పోసాలని మరింత విచారించాల్సి ఉందని పోలీసులు ఓవైపు కస్టడీ పిటిషన్లు వేస్తుంటే మరోవైపు నటుడు లీగల్ టీం బెయిల్ పిటిషన్లు వేస్తోంది. ఇప్పటికే కడప, కర్నూలు జిల్లాల్లో కస్టడీ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్పై విచారించిన మ్యాజిస్ట్రేట్ 8-9 తేదీల్లో విచారించేందుకు ఆదేశించారు. అయితే భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకువెళ్లడంతో నరసాపురం పోలీసుల కస్టడీకి కుదరలేదు. మరోవైపు భవానీపురం పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ వేశారు. అన్నమయ్య జిల్లా భవానీపురం, ఆదోనిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో పోసాని జైలు నుంచి విడుదలవుతారని భావించారు. అనూహ్యంగా గుంటూరు సిఐడి పోలీసులు రాత్రికి రాత్రే కర్నూలు చేరుకుని పీటీ వారెంట్ను జైలు అధికారులకు సమర్పించారు. సిఐడి పోలీసులు బందోబస్తు మధ్య పోసాలని గుంటూరుకు తరలించారు. ఈ నెల 26 వరకు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా జడ్జి సమక్షంలో పోసాని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను తప్పు చేస్తే నరికేయాలని, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వాపోయారు. ఇప్పటికే 2 ఆపరేషన్లు అయ్యాయని, స్టెంట్లు కూడా వేశారని తెలిపారు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మరి పోసాని కేసుల్లో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.